Hello, Namaste, welcome to Sri Bala Stories. Books give a soul to the universe, wings to the mind, flight to the imagination, and life to everything అంటారు ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లాటో. 1995 ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ కాపీరైట్ దినోత్సవం నిర్వహించింది. విలియం షేక్స్పియర్ మరణించిన తేదీ, ఇంకా అనేక ఇతర రచయితల పుట్టిన మరణించిన తేదీ ఏప్రిల్ 23 అవడం వల్ల ఆ రోజు ఎంపిక చేయబడింది. వాస్తవంగా రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్కు ప్రపంచ రచయిత మిగ్యూయల్ డి సెర్వాంటెస్ పుట్టిన తేదీ అక్టోబర్ 7 కానీ, మరణించిన తేదీ ఏప్రిల్ 23న కానీ పుస్తక దినోత్సవం చేయాలనే ఆలోచన మొదటిసారిగా వచ్చిందట. ప్రతి సంవత్సరం యునెస్కో ప్రపంచంలోని ఒక ముఖ్య నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది. 2025లో రియో డి జనేరియా పుస్తక నగరం అయితే 2026లో మొరాకోలోని రబర్ట్ ఎంపికైంది. పుస్తక ప్రచురణ, పఠనం ప్రోత్సహించడం, కాపీరైట్ గురించి అవగాహన పెంపొందించడం, అలాగే పిల్లల్లో పఠనాసక్తి పెరిగేలా చేయడం ఈ ఉత్సవ ఉద్దేశం. పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలు. ముఖ్యంగా ఒంటరితనాన్ని, నిరాశ నిస్పృహల్ని దూరం చేయడంలో పుస్తక పఠనం మించిన సాధనం లేదు. ప్రస్తుతం పుస్తకాలు చదవడానికి తీరుబడి లేకుండా పోయింది. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన వారు, పిన్నలు పెద్దలు కూడా ఇతర వ్యాపకాల్లో పడిపోతున్నారు. ఒకసారి పుస్తక పఠనానికి అలవాటు పడితే వారికే తెలుస్తుంది దానివల్ల వచ్చే ప్రయోజనాలు. అవి వర్ణించ వీలు కానివి, అనుభవించి తెలుసుకోవాల్సినవి. అందుకే కొన్ని పాఠశాలల్లో బుక్ రీడింగ్ క్లాసులు ఉంటున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చిన్న తరగతుల నుండి బుక్ రీడింగ్ క్లాసు తప్పనిసరి. మన దేశంలో యువత, బాలలు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచుకుంటే నేడు వారు అనుభవిస్తున్న ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఈ సందర్భంలో పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచించిన బృహత్కథ అనే గ్రంథం గురించి తెలుసుకుందాం. గుణాఢ్యుడు హాల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు. హాలుడు కవివత్సలుడు అని ప్రసిద్ధిగాంచాడు. ప్రాకృతం అప్పట్లో రాజభాష అనొచ్చు. ఈయన ఆస్థానంలో అనేక మంది కవులు ఉండేవారని, గుణాఢ్యుడు, శర్వవర్మ వారిలో ప్రముఖులని అంటారు. హాలుడి రాణుల్లో ఒక ఆమె సంస్కృత భాషలో పండితురాలు. ఒకసారి ఉద్యానవనంలో జలకాలాడుతున్న సమయంలో రాజుగారు రాణిపై నీళ్లు జల్లుతుంటే ఆమె మోదకై తావకై అందిట. అంటే నీళ్లు జల్లద్దు అని. రాజుగారికి సంస్కృతంతో పరిచయం లేకపోవడంతో రాణిగారు మోదకాలు తినాలనుకుంటున్నారనుకుని వెంటనే తెప్పించాట. అది చూసి రాణి నవ్వగా రాజు సిగ్గుపడి అవమానంగా భావించి తనకి 6 నెలల్లోగా సంస్కృత భాషను నేర్పించాలని తన ఆస్థాన కవుల్ని అడిగాడు. 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం అసాధ్యమని గుణాఢ్యుడంటే తను నేర్పిస్తానని సర్వవర్మ అన్నట్ట. ఒకవేళ అదే జరిగితే తాను సంస్కృతంలో రాయడం మానేస్తానని గుణాఢ్యుడు పందెం కాశాడు. అనుకున్నట్లుగానే 6 నెలలు గడిచాక సభలో పరీక్షించినప్పుడు రాజుగారు అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడారు. గుణాఢ్యుడు రాజాస్థానం వదిలి అడవులకు వెళ్ళి అక్కడ పైశాచీ భాషలో బృహత్కథ అనే ఉద్గ్రంథం రాశాడు. పైశాచి అంటే పిశాచాల భాష కాదు, అడవుల్లో నివసించేవారు మాట్లాడుకునే భాష. తను రాసిన 7 లక్షల శ్లోకాల గ్రంథాన్ని రాజుగారికి చూపిస్తే ఆయన చిన్నచూపు చూసి తిరస్కరించడంతో నిరాశకు గురై గుణాఢ్యుడు అడవిలో జంతువులకు తన కథలు వినిపిస్తూ ఒక్కొక్క తాళపత్రాన్ని మంటల్లో వేసేశాడు. జంతువులన్నీ తిండి మానేసి కన్నీరు కారుస్తూ ఉండిపోయాయి. బక్కచిక్కిన జంతువుల మాంసం రాజుగారికి భోజనంలో రుచికరంగా లేకపోయేసరికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే విషయం తెలిసి పరివారంతో అడవికి వెళ్ళాడు. అప్పటికే 6 లక్షల శ్లోకాలు అగ్నికి ఆహుతైపోయాయి. ఇక మిగిలిన 1,00,000 శ్లోకాలు రాజు క్షమాపణ వేడుకొని నిలుపుదల చేయడంతో దక్కాయి. ఈ కథలో చారిత్రకత ఎంతవరకు ఉందో అనే కంటే గుణాఢ్యుడు రాసిన బృహత్కథ తర్వాత కాలంలో కాశ్మీర్ రచయిత క్షేమేంద్రుని సంస్కృతంలోని బృహత్కథామంజరి, సోమదేవుడి కథాసరిత్సాగారానికి మూలం అన్నది మాత్రం నిజం. అందరికీ అర్థమయ్యేలా కథాసరిత్సాగారాన్ని తెలుగులోకి డాక్టర్ విద్వాన్ విశ్వం గారు అనువదించగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారు ప్రచురించడం ఆనందదాయకం. డాక్టర్ బోదరాజు రాధాకృష్ణ గారు తమ పురాతన నామకోసం ఉన్న గ్రంథంలో
గుణాఢ్యుడి గురించి ప్రస్తావిస్తూ ఓ కథ చెప్పారు. శివుడు పార్వతికి చెప్పిన కథల్ని రహస్యంగా వినడంతో శాపానికి గురైన వారిలో గుణాఢ్యుడున్నాడట. శివుడు పారిషదుడైన మాల్యవంతుడి అవతారమే గుణాఢ్యుడు. శృతార్థ కీర్తిసేనుల కుమారుడితను. ఇతడు తను విన్న కథలు ప్రజలకు చెప్తే శాపమోచనం అవుతుంది. సర్వవర్మతో పందెం కాసి ఓడిపోవడం, శాతవాహనుడనే రాజు తన గ్రంథాన్ని తిరస్కరించడం, దాన్ని అగ్నిలో వేస్తుంటే రాజు వచ్చి దాన్ని రక్షిస్తాడని, ఇతడు ఆ మంటల్లో పడి కాలిపోగా శాప విముక్తి లభిస్తుందని కథా సరిత్సాగారంలో పీఠానులంబకంలో ప్రస్తావించారు. ఏమైతేనే కథలు ఇష్టపడే వాళ్ళకి వీటిల్లో రాజకుమారులు, దేవుళ్ళు, జంతువులు, పక్షులు ఎన్నో రకాల కథలుంటాయి. బాల్యంలో మంచి నేస్తాలుగా, యవ్వనంలో మానసిక వికాసాన్ని అందించే సాధనాలుగా, వృద్ధాప్యంలో తోడు నీడగా ఉండేవి పుస్తకాలే. అందుకే అందరూ, అన్ని వయసుల వారు పుస్తకాలు చదువుదాం, జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. బేకన్ మహాశయుడు అన్నట్లు, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, others to be swallowed, and few to be chewed and digested. Thank you. Please like, share and subscribe.